బెట్టింగ్ యాప్స్ గురించి రీసెంట్లీ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు స్పందించారు. ఆయన స్పందన ప్రకారంగా యాక్చువల్గా శారీ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన కనబడితే ఔత్సాహికులు సార్ బెట్టింగ్ యాప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అడిగారు. దానికి ఆయన ఏం చెప్పాడు అంటే, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఈ సెలబ్రిటీలను అరెస్ట్ చేసి అంత హడావిడి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా మీదట ఇలాంటి తప్పు చేయమని వాళ్ళ చేత అనిపించి జస్ట్ వాళ్ళకి ఏదో చిన్న వార్నింగ్ లాగా ఇస్తే సరిపోయేది అని అన్నాడు. ఆబ్వియస్లీ ట్రూ. ఎందుకంటే ఇది తప్పు అని తెలిస్తే ఎవరు చేయరు 100%. తప్పని చెప్పినా కూడా మళ్ళీ తరచూ చేశారు అంటే అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. గతం నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో బేసికలీ ఇది ఆర్జీవి గారి అభిప్రాయం అయితే ఇది తప్పు అని వీళ్ళందరికీ చెప్పి, సరే గతంలో ఏదో చేశారు అది డిలీట్ చేయండి, ఇక మీదట ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయకుండా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రమోట్ చేయడానికి ఇక మీదట ఎవరైనా సార్ మీరు ప్రమోషన్ చేస్తారని అడిగితే వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, వాళ్ళ అడ్రస్లు మాకు ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వండి, దయచేసి ఒక పని చేయండి అని చెప్పేసి పోలీసులు వీళ్ళని అడిగితే ఇట్స్ ఓకే, ప్రాబ్లం పెద్ద సాల్వ్. అంటే ఇప్పుడు అది లీగల్గా ఉంది అని వాళ్ళు తెలిసి చేసినటువంటి తప్పు. అది యాక్చువల్ చెప్పేది లీగల్ అని తెలిస్తే ఎవరు చేయరు. మనము ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం రీసెంట్లీ. అప్పుడెప్పుడో నేను చేశాను, అది లీగల్ అనుకున్నాను, తర్వాత అది ఇల్లీగల్ అని తెలిస్తే నేను చేయకపోయేవాడిని, అసలు చేయను. వాళ్ళకు కూడా చెప్పాను నాకు సంబంధించిన వీడియో తీసేయమని అని. దట్ వాస్ ట్రూ. సో ఇది తప్పు అని తెలిస్తే ఎవరు కూడా చేయరు.